శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్ అండి. అందరికీ బాగానే వినిపిస్తుందా సౌండ్? ఓకే. మనం 10 రోజుల నుండి చెప్పుకుంటున్నాము భగవద్ దర్శిని. భగవంతుడి యొక్క 10 పాత్రలుగా చెప్తూ వస్తున్నారు. 5వ పాత్ర చెప్పుకుంటున్నాం మనం. ఇక్కడ పరమాణు ప్రమాణమైన ఈ ఎరుకయు ఈ తెలిసికొనుటయు ఆత్మ బిందువు మొట్టమొదటి రూపము నుండి వియోగం పొందుటకు కారణమగు హెచ్చు సంస్కారములను సృష్టించుచున్నవి. ఇక్కడ మనకి ఈ ఆత్మ బిందువు అని చెప్తున్నారు. మొట్టమొదటి రూపము నుండి వియోగం పొందుటకు కారణమగు హెచ్చు సంస్కారములను సృష్టించుచున్నవి. ఈ పరమాణు ప్రమాణమైన ఈ ఎరుకయు ఈ తెలుసుకొంటయు అంటే ఈ తెలుసుకోవటానికే పరమాత్మ తనను తను మర్చిపోవటం జరిగింది. మర్చిపోయి లోపలికి చూసే దృష్టికి బదులు బయటికి చూడడం మొదలుపెట్టాడు. అక్కడ విడిపడిపోయినట్టుగా అయింది. ఆ విడిపడిన దగ్గర నుంచి బాహ్య దృష్టే కనుక లోపల తనను తను మర్చిపోయిన స్థితిలో ఉన్నాడు. అయితే ఎరుక కూడా లేదు, చైతన్యం కూడా లేదు, అంతా అంతర్నిహితంగా ఉన్నాయి. జ్ఞానం కూడా అంతర్నిహితంగానే ఉంది. అందులో నుండి తెలుసుకోవాలి నేనెవరనే ప్రేరణ వలన తెలుసుకోవటానికి ప్రయత్నం జరుగుతూ ఉండగా ఆ చూపు బయటికి వచ్చింది. బయట చూపుతో బాహ్యంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా సృష్టికి కారణంగా తయారవుతూ సృష్టి తయారవటానికి కారణమైన విధంగా అక్కడ అంతా సిద్ధమవుతూ వస్తుందన్నమాట. ఆ సిద్ధమవుతున్నప్పుడు ఇక్కడ ఆత్మ బిందువు మొట్టమొదటి రూపం నుండి అంటే ఇక్కడ రూపం కూడా అవసరం అని చెప్పారు క్రిందటి క్లాసులో. రూపం కావాలి అంటే ఎందుకు కావాలి అంటే ఒక సంస్కారం ఉందని, ఆ సంస్కారాన్ని అనుభవించాలి అంటే రూపంతోనే అవుతుందని, ఆ అనుభవం పొందడం కోసం రూపం అవసరమని చెప్తూ వచ్చారు. అయితే ఈ రూపాలు మనం అనుకున్నట్టుగా ఈ మన స్థూల రూపాల్లాగా బాహ్యంగా కనబడే విధంగా ఘన పదార్థాల్లాగా ఉండవు. అక్కడంతా వెలుగు రూపంలోనే ఈ సృష్టి ఇంకా మొదలైంది. వెలుగుగా ఉన్న దాని దగ్గరే అక్కడ ఈ ఘన పదార్థాల్లా కనబడే మన రూపాలు, స్థూలంగా కనబడే రూపాలు ఇంకా రాలేదు. ఆ ఉన్న వెలుగులో నుంచే చైతన్యం అన్నది చిన్నది కదలికతో చైతన్యము వ్యక్తమవుతూ ఉంది. ఎరుక కూడా కాస్త వ్యక్తమవుతోంది అని చెప్తూ వచ్చారు. ఇంకా సంస్కారాలు ఉన్నవే వ్యక్తమవడం మొదలయ్యాయి. దానికి కారణంగానే ఆ లెహర్ అనేది ఏదైతే ఉందో మొదటి ప్రేరణ, ఆ ప్రేరణే బాధ్యత దీనికి అంతటికి అని చెప్తూ వచ్చారు. ఈ ఆత్మబిందువు మొట్టమొదటి రూపం నుండి వియోగం పొందుటకు కారణమగు హెచ్చు సంస్కారములను సృష్టించుచున్నవి. ఈ సంస్కారాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే ఈ 84 లక్షల జీవరాశులు ఉంటాయి. అందులో మానవులు ఉన్నారు. ఈ మానవులు కూడా ఎన్నో కోట్ల జనం ఉన్నారు. అలాగే ఈ బ్రహ్మాండాలు, విశ్వాండాలు, ఎన్నో లోకాలు, ఈ లోకాల తాలూకా అన్నిటి యొక్క సంస్కారం, అన్నిటి యొక్క సమిష్టి సంస్కారం కారణ రూపంలో ఉంది సంస్కారంగా. అలాంటి సంస్కారం ఉండటం వల్ల ఎక్కడికక్కడ ఎన్ని రూపాల్లో ఏ సంస్కారాలు మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా పరిణామం చెందడం కోసం, ఒక అనుభవం కావాలి కోసం, ఆ అనుభవంతో పాటు పరిణామం జరుగుతూ అది పూర్తి చేసుకోవడానికే ఈ రూపాలు అవసరం అన్నమాట. అయితే ఇక్కడ ఆత్మ కొంతకాలమునకు ఒక నిర్దిష్టమైన అనుభవం పొందిన తర్వాత ఆ రూపమును విడిచిపెట్టుచున్నది. ఇక్కడ ఆత్మ కొంతకాలంనకు అంటే ఏ సంస్కారం బలంగా ఉందో దానికి అనుకూలంగా ఒక జన్మ తీసుకోవటం జరుగుతుందని చెప్పుకుంటూ ఉన్నాము. దానికి ఏదైతే అనుకూలమో దానికి తగిన రూపం వస్తుంది. అంటే ఇప్పుడు ఈ 14 లోకాల్లోని కూడా ఎక్కడైనా రూపం తీసుకునే అవకాశం ఉంది. మనం ఇక్కడ భూమి అని ఒకటే లెక్క వేసుకోవటానికి లేదు కదా. సో ఈ సమిష్టి సంస్కారం దగ్గర సమిష్టి
ప్రారంధం ఉన్నప్పుడు అక్కడ ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ దానికి తగిన రూపం తీసుకొని అక్కడ ఆ సంస్కారం ఎక్కడ బలంగా ఉందో అక్కడ ఆ రూపాన్ని తీసుకొని అక్కడ అనుభవం పొందిన తర్వాత ఆ రూపంతో వచ్చిన పర్పస్ కంప్లీట్ చేసుకున్నాక రూపం అక్కడ ప్రాణం విడిచిపెట్టడం మళ్ళీ కొత్త రూపాన్ని ధరించడం అని జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. మళ్ళీ కొత్త రూపం కావలిస్తే కొత్త రూపం మళ్ళీ ఎక్కడ అవసరమో అక్కడే జన్మ వస్తుంది అనమాట. సో పరిణామ క్రమంలో ఆత్మ రూపమును విడిచిపెట్టినప్పటికీ పరిణామ చైతన్యముచే సేకరించబడిన సంస్కారములు మాత్రము అదృశ్యమవటలేదు. ఇక్కడ పరిణామ క్రమంలో అంటే మనం చెప్పుకున్నాం నిన్న క్లాసు ఎట్లాగా మనం మొదట రాయిగా వచ్చిందని చైతన్యము, తర్వాత నెమ్మదిగా చిన్న చిన్న మొక్కలుగా వృక్షాలుగా, తర్వాత క్రిమికీటకాలుగా కదిలేవన్నమాట. చిన్న జలచరాలుగా, అలాగే భూచరాలు, అలాగే ఎగిరే చలాలు గాలిలో ఎగిరేవి పక్షులు, అట్లాగే జంతువులు, క్రూర మృగాలు, అలాగే సాత్విక లక్షణాలతో ఉండే జంతువులు, ఇవన్నీ మారుతూ ఒక పరిణామ క్రమంలో జరుగుతూ వచ్చిందనమాట. ఆత్మ చైతన్యము తీసుకుని రూపాలు తీసుకుని ఒక్కొక్క దగ్గర కొద్దిగా నేర్చుకుంటూ కొంచెంగా నేర్చుకుంటూ అలాగా మానవ జన్మ వరకు పరిణామం జరిగింది. మానవ జన్మ వరకు పరిణామం జరిగిన తర్వాత అక్కడ బుద్ధిని ప్రవేశపెట్టడం జరిగింది. బుద్ధి ఎప్పుడైతే కలిసిందో ఇంకా అక్కడ పరిణామ క్రమం అక్కడికి పూర్తయిపోయింది. రూపంగా పరిణామం జరిగేది పదార్థ రూపంగా ఉన్నది పూర్తయింది. ఇంకా అక్కడి నుంచి ఆ అజ్ఞానం ఏదైతే ఉందో అవిధితో కూడుకున్న ప్రకృతే కనుక ఇదంతా కూడా ఆ జగత్తు కూడా లేనిది అంటున్నారు. అక్కడ పరమాత్మ ఈశ్వరుడే లేనివాడుగా గుర్తించాలి కదా మనం. ఆ కిందకు వచ్చిన ఈ మానవులందరూ కూడా వాళ్ళే తెలియని మరుపులోనే ఉన్నారు. అంటే ఇది జగత్తు మిథ్య అనే విషయం తెలియక ఈ దేహమే నిజమనుకునే ఒక సంస్కార బలం గట్టిపడిపోయి ఆ నేను అన్నది ఈ దేహమే అనే భావంతో ఉన్న ఈ పరిణామ క్రమమే జరుగుతోందన్నమాట. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ ఆ జన్మను పూర్తి చేసినప్పుడు ఆ శరీరం విడిచిపెట్టినప్పటికీ కూడా ఆ చైతన్యం మాత్రం అప్పటి వరకు ఏదైతే సేకరించిందో జ్ఞానమే అవ్వచ్చు, అజ్ఞానమే అవ్వచ్చు, ఏదైతే పూర్తిగా కోరికలే అవ్వచ్చు, పూర్తి చేసుకున్నవి పూర్తిగా కాకుండా మిగిలిపోయినవి ఆ సంస్కారంతోనే అది మళ్ళీ అదృశ్యమవుతుంది. అదృశ్యమై మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఈ సేకరించిన వాటికి అనుకూలమైన జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఏవి పూర్తి కాలేదో అవి పూర్తి చేసుకోవటానికి ఎక్కడ జన్మ తీసుకోవాలి, ఏ రూపంతో తీసుకోవాలి, ఎవరి దగ్గర పుట్టాలి, ఏ లోకంలో ఉండాలి అనేది అక్కడ తను సేకరించిన సంస్కార బలాన్ని బట్టే ఉంటుందని చెప్తున్నారు. రూపముల పరిణామము అనుభవములను పొందుటకు సహాయపడును. ఈ రూపాలన్నీ కూడా పరిణామం అనుభవములను పొందుటకే సహాయపడుతుంది. అంటే ఒకటి కావాలి అని వచ్చినప్పుడు దాన్ని అనుభవించడానికి ఒక శరీరం అవసరం కదా. అందుకనే మనం చూడండి కొంతమంది చెప్పాలంటే చనిపోయిన వాళ్ళు కొంతమంది అటు ఇటు తిరుగుతున్నట్టుగా మనం చెప్పుకుంటాం. వాళ్ళు ఏదైనా ఒక అనుభవం పొందాలి అంటే ఎవరైనా శరీరం మీదకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే శరీరం ఉన్నప్పుడు మాత్రమే అనుభవం పొందగలుగుతారని అర్థం. అలాగే ఈ చైతన్యము శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆత్మ చైతన్యము కలిసి ఉన్నప్పటికీ ఆ చైతన్యానికి అనుభవించాలనే దానిలో శరీరం ఉన్నప్పుడు మాత్రమే ఆ అనుభవం తెలుస్తుందని అందుకని శరీరాలు అవసరం పడుతున్నాయి అన్నమాట. చైతన్యము అంతకంతకు హెచ్చు స్థితిలో పరిణామం పొందుతుండగా ఆత్మ సంస్కారములను అనుభవించుచు వాటిని రద్దుపరచుటకు సాధనములైన పరిమిత స్థూల రూపముల నుండి ఎరుకతో దూరమగుచున్నది. ఇక్కడ చూడండి, చైతన్యము అంతకంతకు హెచ్చు స్థితిలో పరిణామం పొందుచుండగా, అంటే చైతన్యము మొదట రాళ్ళగా వచ్చి, రప్పలుగా వచ్చి, మొక్కలుగా వచ్చి, చెట్లుగా వచ్చి, తర్వాత క్రిమికీటకాలు, అలా చైతన్యము పరిణామ దశలో పెద్దగా జరుగుతోంది, పరిణామం జరుగుతూ వచ్చింది, హెచ్చు స్థితిలో పరిణామం చెందుతూ ఉంది. ఆత్మ సంస్కారములను అనుభవించడానికి వాటిని రద్దుపరచుకోవటానికి సాధనములైన పరిమిత స్థూల రూపంలో నుండి ఎరుకతో దూరమగుచున్నది. అది ఏం చెప్తున్నాడంటే ఈ సంస్కారాలను అనుభవించడానికి తెచ్చుకుంటూ శరీరాలను తెచ్చుకుంటూ అనుభవిస్తూ
ఆ అనుభవించే క్రమంలో కొన్ని సంస్కారాలు రద్దయిపోతూ ఉంటాయి. మనం క్రిందటి జన్మలో ఏవైతే ఉన్నాయో అవి పట్టుకుని ఇప్పుడు వచ్చి పుట్టిన నుంచి ఇప్పటి వరకు ఎన్నో రద్దు చేసేసుకున్నాం మనం. అంటే ఒక సాటిస్ఫై అయిపోయి కొన్ని వదులుకుంటూ వస్తున్నాం కదా, అవన్నీ రద్దయిపోయినట్టే సంస్కారాలు. అయితే కొత్త సంస్కారాలు ఏర్పడిపోతూ ఉంటాయి మనకు తెలియనప్పుడు, అజ్ఞానంలో ఉంటే. ఈ జ్ఞానంలోకి వచ్చి గురువులు బోధిస్తున్నప్పుడు నువ్వు ఆగామి కర్మ లేకుండా చూసుకో అని చెప్తున్నారు కదా. సో మనం సంస్కారాలు కొత్తవి ఏర్పరచుకోకుండా ఎట్లా ఉండాలి అని మనకు నేర్పిస్తూ వచ్చారు కదా. అది అందుకే ఇక్కడ జాగ్రత్త పడాలన్నమాట. ప్రతిదీ ఈశ్వరానుగ్రహం, ఈశ్వరుడే చేస్తున్నాడు, ఆయనే కర్త ఆయనే, భోక్త ఆయనే అన్నట్టుగా వదిలేస్తే మనకి కొత్తగా సంస్కారాలు ఏర్పడకుండా ఉంటే ఈ పాత సంస్కారాలు రద్దయ్యే వరకు జన్మలు ఉంటూనే ఉంటాయి. రద్దయ్యాక ముక్తి మోక్షం కావాలి అంటే మనం కొత్త సంస్కారాలు మళ్ళీ మళ్ళీ పుట్టకుండా చూసుకోవాలన్నమాట. ఆ విధంగా మన ప్రయాణంలో ఈ పరిణామ క్రమంలో జరుగుతున్నప్పుడు మాత్రమే ఆగుతుంది జన్మంటూ. లేతే ఇంకా కొత్తవి పుడుతూనే ఉంటాయి, పాతవి అవ్వుతూనే ఉంటాయి, అవి మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి, ఇట్లా జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏంటంటున్నాడంటే ఈ పరిణామ క్రమంలో ఇవి రద్దుపరుచుకుంటూనే ఉంటది, సంస్కారాలు అన్ని తను అనుభవించేస్తూ రద్దుపరుస్తూ ఉంటది. మళ్ళా స్థూల రూపం నుండి ఎరుకతో దూరం అయిపోతూ ఉంది. అంటే ఈ స్థూల రూపంతో ఎరుకతో దూరం అవడం అంటే ఇప్పుడు నేను ఈ దేహము అనే భావంతోనే నేను భగవంతుడికి దూరం అయిపోతూ ఉన్నాను కదా, అది చెప్తున్నారనమాట. అంటే ఈ శరీరం నేననే భావం అక్కడే ఉండిపోయింది ఎన్ని వందల జన్మలు ఎత్తినా కానీ. పరిణామక్రమం అంటే సపోజ్ నాకు పూజలే తెలియనప్పుడు కొన్ని జన్మలు అయిపోయాయి, పూజలు అర్థమైన తర్వాత కొన్ని జన్మలు పూజల్లో లేనవయ్యాం, పూజలు సంతృప్తి పడిపోతే ఆ సంస్కారం రద్దయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మనం ధ్యాన మార్గంలోకి వచ్చి ఉండొచ్చు. ఆ ధ్యానం కొన్ని సంవత్సరాలు చేశాక జ్ఞానం ఇంకా గొప్పది అని తెలుసుకున్నాం. జ్ఞానం తెలుసుకున్నాక ఇది విచారణ మార్గం చాలా గొప్పది కదా అని చెప్పి అక్కడ సంస్కారం ఆ రద్దు చేసుకుంటూ ఇక్కడికి ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాం. ఈ విచారణ ఎప్పటి వరకు ఉంటుంది అంటే నిన్ను నువ్వు తెలుసుకునే వరకు. మర్చిపోయావే, నిన్ను నువ్వు దూరం అయిపోతూ వచ్చావు కదా. ఈ సంస్కారం రద్దవ్వాలి అంటే మళ్ళీ నువ్వు పరమాత్మ స్థితిలో స్థిరమయ్యి నేను అది ఒకటే అనే భావంలోకి కంప్లీట్గా స్థిరమైనప్పుడు ఇది రద్దయిపోతుంది అనమాట. అలాగా ఒక్కొక్కటి రద్దుపరుచుకుంటూనే వెళ్తున్నాం, ఆ క్రమంలో వెళ్తున్నాం. కానీ ఇక్కడ ఒక అజ్ఞానం అనేది ఉండటం వల్ల ఈ ఇన్ని జన్మలు ఎత్తుతూ పరిణామం జరుగుతున్నప్పటికీ నేను దేహాన్ననే భావంతోనే ఆ ఎరుకే ఉంది తప్ప ఈ పరమాత్మని నేననే ఎరుక మిస్ అయిపోయి దూరం అయిపోతూ ఈ శరీర దేహభావంలోనే దగ్గరవుతూ జన్మలు తీసుకుంటూ ఉన్నామని చెప్తున్నారన్నమాట. కానీ తాను స్వయముగా ఎరుకతో గాని ఎరుక లేక గాని పరిమిత సూక్ష్మ మానసిక దేహంల నుండి వియోగం పొందట లేదు. అది ఇక్కడ మనకు ఒకటి చెప్తారు సాగరస్వామి క్లాసుల్లో, లింగాంగ భంగం అవ్వాలి, లింగము అంగము ఒకేసారి భంగం అయిపోవాలి అంటారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ శరీరం ఈ చనిపోయినప్పుడు ఈ శరీరం ఇక్కడ ఉండిపోతుంది, ఓకే స్థూలం ఇది. కానీ సూక్ష్మ మానసిక శరీరాలు ఉన్నాయి కదా, ఆ రెండు కలిపి సూక్ష్మ రూపంలో ప్రయాణం చేసి అదే కారణ శరీరం అని చెప్తూ ఉంటారనమాట. అది మాత్రం ప్రయాణం చేస్తూనే ఉంది, అది మళ్ళీ రూపం తెచ్చుకుంటుంది, ఇంకో స్థూలాన్ని ఎంచుకుని వస్తుంది కదా భూమి మీదకి. ఎప్పుడు నువ్వు మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఉండాలి అంటే ఈ లింగాంగ భంగం అయిపోవాలి. అంటే ఈ స్థూలమే కాకుండా ఆ సూక్ష్మ మానసిక శరీరాలు రెండూ కూడా, సూక్ష్మ శరీరం పూర్తిగా భంగం అయితే తప్ప మళ్ళీ ఈ జన్మకు రాకుండా ఉండడం సాధ్యపడదన్నమాట. అందుకని తాను స్వయముగా ఎరుకతో గాని ఎరుక లేక గాని పరిమిత సూక్ష్మ మానసిక దేహంలో నుండి వియోగం పొందట లేదు. అందుకనే మళ్ళీ పుడుతున్నాం అనమాట. ఎప్పుడు నువ్వు వియోగం వస్తుంది నీకు? పూర్తిగా జ్ఞానం వచ్చినప్పుడు, వైరాగ్య భావంతో వచ్చిన జ్ఞానమే నిలబడుతుంది. అది కూడా ఏదో చెప్పారు కదా అని అనుకుంటే అది అవ్వదు. నీ లోపల నీకే జ్ఞానం పెరుగుతూ వైరాగ్యం పెరుగుతూ రెండు సమమయ్యి ఆ వైరాగ్య భావంతో పొందిన జ్ఞానమే నిలబడుతుంది అన్నమాట. అప్పుడు నీకు మోక్షం కోసం తపనతో నువ్వు ఎలా ఉండాలో తెలుసుకుంటూ ఈ వదులుకోవలసినవన్నీ వదులుకున్నప్పుడు నువ్వు ఎవరైతే అయ్యున్నావో, ఎక్కడి నుంచి అయితే వచ్చావో అదే నీవుగా నిలబడతావు. అప్పుడు లింగాంగ భంగం అవుతుంది. ఈ సూక్ష్మ కారణ శరీరాలన్నీ కూడా భంగం అయ్యేది అప్పుడు అన్నమాట. ఇంకిక్కడ రూపం లేని ఆత్మ అంటే మనం ఎలాగా శరీరం రానంతసేపు రూపం లేదు ఆత్మకి. తర్వాత రూపం తెచ్చుకున్నప్పుడు ఎలా వస్తున్నాయంటే
ఈ మానసిక శరీరం ఉంటుంది, దానిపైన ఆత్మకి పైన సూక్ష్మ శరీరం ఉంటుంది, దానిపైన చైతన్యం ఉంటుంది, అంటే ప్రాణమయ కోసం అనుకుందాం. దానిపైన ఈ సంస్కారాలన్నీ ఏర్పడి ఉంటాయి, స్థూల శరీరం ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ శరీరం తెచ్చుకున్నప్పటికీ ఇవన్నీ ఏర్పడి అప్పుడు స్థూల శరీరం తయారు చేసుకుని వస్తుంది అన్నమాట. ఆత్మకు స్థూల రూపం పోయినప్పటికీ ఆత్మ యొక్క చైతన్యము పోయిన రూపము యొక్క సంస్కార అవశేషములను నిలిపి ఉంచును. అది అంటే ఇప్పుడు మనం ప్రాణం వదిలేసినప్పటికీ కూడా, స్థూలం ఇక్కడ ఉండిపోయినప్పటికీ కూడా, ఈ స్థూల శరీరంతో ఏ ఏ కర్మలు తెచ్చుకున్నామో, ఏవి సంస్కారాలు ఏర్పరచుకున్నామో, కరిగిపోయినవి మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చైతన్యంతో కలిసి ఉంటున్నాయి. అవి నిలుపుకునే పైకి పట్టుకునే వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు రూపం లేని ఆత్మ గత రూపం యొక్క సంస్కారములందే ఎరుక కలిగి ఉన్నది. ఇప్పుడు రూపం లేదు, క్రిందటి జన్మలో చనిపోయాము, రూపం పోయింది, కానీ ఆ సూక్ష్మ శరీరం ఏదైతే ఉన్నదో దానిలో మెమరీ కార్డు ఉంటుంది. చేసినవన్నీ పూర్తి అయిపోయినవి సంతృప్తి కలిగి ఉంటుంది. పూర్తి కాని సంస్కారాలు దాంతో పాటే ప్రయాణం చేసి మళ్ళా జన్మకు వచ్చాం. ఇప్పుడు ఈ జన్మకు వచ్చాక నువ్వు పుట్టిన దగ్గర నుంచి కొన్ని ఇష్టాలు ఉంటాయి, నీకు కొన్ని అయిష్టాలు ఉంటాయి. కొంతమంది పిల్లలు చూడండి, పెరిగది పెడితే ఇలా తోసేస్తారు, రుచి చూడకుండానే తోసేస్తారు. కొన్ని వాళ్ళకి ఇష్టం అన్నమాట, అప్పటి వరకు తిరగకపోయినా ఆ ఫస్ట్ టైమే వాళ్ళు ఇష్టం చెప్పగలుగుతున్నారు, అయిష్టం చెప్పగలుగుతున్నారు. అంటే అది ఎక్కడ సంస్కారం? అది పాత సంస్కారం వచ్చిందనమాట. మనం కూడా గమనిస్తే ఎవరినైనా ఫస్ట్ టైం చూసినా ఇష్టం కొంతమంది అంటే అయిష్టం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వాళ్ళతో ఇప్పుడు నీకు ఏమీ ఏర్పడలేదు బంధం, కానీ పాత బంధాలే, అక్కడ ఏర్పడిన సంస్కారాలే నీ లోపల వ్యక్తమవుతూ ఈ జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు అనమాట. అలాగే ఈ జీవితంలో కూడా ఏవి పూర్తి చేసుకుంటావో సంస్కారంలో అవి రద్దయిపోతాయి. మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి పట్టుకుని నీ చైతన్యము మళ్ళీ వెళ్తుంది అనమాట. ఈ స్థూలం ఇక్కడే ఉండిపోయినప్పటికీ ఈ స్థూలంతో ఏవేవి సంపాదించావో, జ్ఞానమే అవ్వచ్చు, అజ్ఞానమే అవ్వచ్చు, అవి సంస్కారాల రూపంలో ఉంటాయి కనుక ఆ సంస్కారాలతోనే మళ్ళీ పట్టుకొని వెళ్ళిపోతుంది సూక్ష్మ శరీరం. అది మళ్ళీ వెతుక్కుంటూ ఆ సంస్కారాలను మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఎక్కడ పుడితే అవుతుంది? ఎవరు తల్లిదండ్రులు అయితే నేను నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కోరిక రూపంలో, వాసన రూపంలో అవి తీరాలి అంటే నేను ఎవరింట్లో పుట్టాలి, ఏ తల్లిదండ్రులు అయితే నాకు పూర్తి చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు అని వెతుక్కుంటుందట. వెతుక్కుని వాళ్ళ గర్భంలోనే జన్మించడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు రూపం లేని ఆత్మ గత రూపం యొక్క సంస్కారములందే ఎరుక కలిగి ఉన్నది. ఆ ఎరుక ఉండుట చేత ఆ సంస్కారములను మరి ఒక నూతన రూపం ద్వారా అనుభవం పొందుతున్నది. అది మర్చిపోదన్నమాట. అంటే చనిపోగానే అన్నీ మర్చిపోవట్లేదు, ఆ సంస్కారాలను పట్టుకునే వెళ్ళి మళ్ళీ జన్మలో అవే సంస్కారాలతో తను మళ్ళీ అనుభవాన్ని, కొత్త రూపం తెచ్చుకుని అనుభవాల్ని అనుభవిస్తుంది అనమాట. అందుకనే ఇక్కడ మనకి ఇంకా బాగా అర్థం అవడానికి ఏం చెప్తారంటే, తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి 9 నెలలు అయ్యేసరికి ఉక్కిరి బిక్కిరిగా బయటికి వెళ్ళిపోవాలనే ఆలోచన, ప్రేరణ వస్తుంది వాడికి. బయట పడిపోవాలి, ఇక్కడ ఉండలేకపోతున్నాను అని గిర్రం తిరుగుతూ ఉంటాడట. ఆ టైంలో లోపల తిరిగి బయటకు వచ్చేయడానికి అనమాట. ప్రతిదీ సృష్టిలో ప్రతిదీ చుట్టూ రౌండ్గా తిరుగుతూనే ఉంది, భ్రమిస్తూనే ఉంటుంది. అట్లాగా పిల్లడికి కూడా ఆ లక్షణం ఉండి చుట్టూ తిరుగుతూ ఆ సమయంలో ఎలా పుష్ చేసుకొని బయటికి రావాలి అనే జ్ఞానం వాడికి ఉంది. మరి ఎందుకుంది ఆ జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఏంటనుకుంటాం, పిల్లడికి ఏమీ తెలియదు అని. కానీ పాత జ్ఞానం ఉంది కనుక, ఎన్నోసార్లు పుట్టాడు కనుక, ఎన్నోసార్లు వీళ్ళు తల్లి గర్భంలో ఉన్నాడు కనుక ఎట్లా బయటపడాలి అనే జ్ఞానం వాడికి ఉంది అక్కడ. ఆ జ్ఞానంతో బయటకు వస్తాడు. ఎప్పుడైతే బయటకు వచ్చాడో, వచ్చిన తర్వాత తల్లి పాలు ఎట్లా తాగాలి ఎవరు నేర్పిస్తారు అంత చిన్నపిల్లాడికి? ఆ జ్ఞానం వాడికి ఉంటుంది. చూడండి, గమనిస్తే మనందరికీ అదే అర్థమవుతుంది అనమాట. అందుకని జ్ఞానం పట్టుకునే తిరుగుతుంది అనమాట. ఈ ఆత్మ చైతన్య రూపంలో ఉంటూ ఆ సంస్కార బలాలన్నీ కూడా జ్ఞాన రూపంలో తనతోనే తీసుకువెళ్తాడు. అందుకని మళ్ళీ జన్మ వచ్చినప్పుడు ఆ సంస్కారాలతోనే వాడు జీవిస్తూ ఆ అనుభవాన్ని పొందుతూ కొత్త విషయాలు మళ్ళీ తెలుసుకుంటూ ఇంకా డెవలప్ చేసుకుంటూ అజ్ఞానాన్ని తొలగించుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ అక్కడ జన్మలు తగ్గించుకుంటూ వెళ్తాడనమాట.
ఆత్మకు తాదాత్మ్యత నొందుటకు రూపం కావలను. ఆత్మ తాదాత్మ్యం పొందాలి ఇక్కడ అంటే దేంతో పొందుతుంది? తను మర్చిపోయింది కదా, తన యొక్క పరమాత్మ యొక్క స్థితిని మర్చిపోయింది. అందుకని ఒక రూపం ఉండాలి దీనికి. అజ్ఞానంలో కొట్టుకుంటూ వెళ్తుంది కదా ఇక్కడ, ఆ రూపంతో తాదాత్మ్యత పొందుతూ ఉందన్నమాట. అంతవరకు ఆత్మ యొక్క చైతన్యము సంస్కారం లేనిదే కేంద్రీకృతమై ఉంది. అప్పటి వరకు ఏంటవుతుందంటే ఈ ఆత్మ, ఈ చైతన్యము సంస్కారములందు కేంద్రీకృతం చేసుకుంది. ఎందుకంటే దానికి దృష్టి, అంతర్దృష్టి పోయింది కదా. అంతర్దృష్టి ఉంటే తనను గుర్తించుకుంటే నేను పరమాత్మను అనే దృష్టిలో ఉంటే బాహ్య దృష్టికి రాదు. బాహ్య దృష్టికి ఎప్పుడైతే ఒకసారి వచ్చేసిందో ఇంకా కోట్ల జన్మలు ఎత్తుతూనే ఉంటది అనమాట. అది పూర్తి చేసుకోవడానికి ఎన్నో ఎన్నో కోట్ల సంవత్సరాలు పట్టేస్తుంది అనమాట. సో అంతర్దృష్టికి వెళ్ళలేదు, బాహ్య దృష్టిలో ఉంది కనుక తన దృష్టి అంతా ఎక్కడుంది? తన సంస్కారాలపైనే కేంద్రీకృతమై ఉంది. ఇప్పుడు ఆత్మ కొంతకాలం పాటు రూపం లేకుండి తనకు రూపం లేనట్టు కూడా అనుభవం పొందుతూ ఉంది. ఈ ఆత్మ ఏం చేస్తుంది? రూపం లేకుండా కొన్నాళ్ళు ఉంటూ రూపం లేని విషయం కూడా తను తెలుసుకుంటూ నాకు రూపం లేదు అనే ఎరుగుతూనే ఉంది. ఆత్మ యొక్క చైతన్యము రూపంతో ఉన్నప్పుడు తాను అనంతము అన్న విషయం మర్చిపోయే ఉంది. తను శాశ్వతము నిరాకారము అయి ఉండి కూడా పరమాత్మలో శాశ్వతముగా ఉన్నాననేది సత్యమును పూర్తిగా మర్చిపోయి, ఎలా ఉంది? పూర్తిగా మర్చిపోయింది. పరమాత్మలో ఉన్నాను, నేను శాశ్వతంగా ఉన్నాను, నేను పరమాత్మ ఒకటే అనేవన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి ఎరుకతో ఆ రూపముతో గల తాదాత్మ్యతను పోషించుచు నిజముగా ఆ రూపము తానేనని కనుగొనుచున్నది. అంటే ఆ రూపం ఏదైతే ఉందో, ఫిజికల్ ఫామ్ ఏదైతే ఉందో అదే తనని అనుకుంటూ అనుభవం పొందుతూ దాంతోనే తాదాత్మ్యత పెంచుకుంటూ పాత జ్ఞానాన్ని కోల్పోయింది పూర్తిగా. నేను పరమాత్మనై ఉన్నానని కానీ, నేను అనంతుడని కానీ, నేను శాశ్వతుడిని అనే భావం కానీ, తనకి నేనే సత్యవస్తువుని అనే భావం కానీ అన్నీ మరుపులోనికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ మరుపులోనికి వెళ్ళిపోవటం వల్ల ఇంక తను ఎవరు అనుకున్నప్పుడు తను ఈ కనిపిస్తున్న ఈ దేహమే నేననే భావంతో అది పెంచుకుంటూ దేహం మీద వ్యామోహం పెంచుకుని తాదాత్మ్యత పెంచుకుని తనే ఆ రూపం అనే భావంతో ఉంటోందట. రూపము పోయిన తరువాత పోయిన రూపం యొక్క అవశేషములైన సంస్కారములు తరువాత వచ్చు రూపముతో రద్దగుచుండును. ఈ రూపం పోయి మళ్ళీ రూపం వచ్చేసరికి ఏంటి? ఆ అవశేషాలు మిగిలిపోతాయి. అంటే పాత రూపం, ఇప్పుడు నేను ఒక అమ్మాయిగా పుట్టాను, ఇంక నాకు అనిపిస్తుంది, అరే నేను కొన్ని సాధించాలంటే మగవాడిగా పుట్టుంటే బాగుండునే, మగవాడైతే ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఒంటరిగా వెళ్ళిపోగలుగుతాడే, రాత్రైనా ఇంటికి చేరగలుగుతాడు, ధైర్యంగా ఉంటాడు కదా, నేను సాధనకి నాకు పూర్తిగా అమ్మాయిని అయిపోవడం వల్ల నేను సరిగ్గా చేసుకోలేకపోతున్నాననే భావం ఉందనుకోండి నాకు. అప్పుడు ఏం చేసుకుంటది? ఈ శరీరం వదిలినప్పుడు ఈ లోపల ఈ భావం గట్టిగా ఉన్నప్పుడు ఇదే సంస్కార బలంగా ఉండి మళ్ళీ జన్మ ఏం చేస్తుంది? మగ జన్మ తీసుకుంటది. అప్పుడు ఏమైంది? స్త్రీగా ఉన్న అప్పుడు అనుభవించిన ఈ అనుభవంలో ఒక సంతృప్తి నుండి అక్కడ ఇది రద్దయిపోతుంది. ఈ సంస్కారం రద్దయిపోయి మగవాడిగా తీసుకుని ఏమి సాధించాలనుకుందో అది సాధించే ప్రయత్నంలో పడిపోతుంది అనమాట. అప్పుడు ఆ దేహమే నేను అనుకునే భావం, ఈ పాత సంస్కారం రద్దయిపోయింది, ఇది గుర్తు కూడా ఉండదు మళ్ళీ జన్మలో. నేను స్త్రీగా వచ్చున్నాను కింద జన్మలో అనే విషయాలన్నీ మర్చిపోయే ఈ అజ్ఞానంలోనే మరుపులోనే ఉంటదన్నమాట మళ్ళీ జన్మ రాగానే. అప్పుడు మళ్ళీ ఆ దేహంతో తాదాత్మ్యత పెట్టుకొని దాంతో ఏదైతే సాధించాలనుకుందో అవన్నీ కూడా ప్రేరణ రూపంలో లోపల ఉన్నాయి కదా, ప్రేరణ ఇస్తూ ఉంటాయి. మరుపు అయితే ఉంది కానీ ప్రేరణ ఉంటది లోపల. ఈ ప్రేరణ ఉండటం వల్ల ఏదైతే జ్ఞానం పొందాలనుకుందో క్రిందటి జన్మలో పూర్తి అవ్వలేదో దానికే అట్రాక్ట్ అవుతూ ఏదైనా గురువు వచ్చాడంటే పరిగెట్టి వెళ్ళటం, ఎక్కడైనా సత్సంగాలంటే పరిగెట్టి వెళ్ళటం, రాత్రి లేట్ అయినా పర్వాలేదనే ధైర్యం, అవన్నీ కూడా ఇప్పుడు మనం అనుకున్నామే అవన్నీ సాధించాలని కదా మగ జన్మ తీసుకుంది, అవన్నీ కూడా ప్రేరేపిస్తూ మగవాడిగా ఏదైతే పొందాలనుకుందో అవన్నీ ముందడిగేసి అక్కడ ప్రేరణ వస్తూ చేస్తూ ముందుకి ఆ జన్మంతా నడుస్తూ ఉంటాడనమాట. అయితే గత రూపం యొక్క అవశేషములైన సంస్కారం అనుసరించే వాటికి తగిన
తరువాత రూపం తయారవుతూ ఉంటది. అది ఇప్పుడు మనకి ఈ జన్మలో ఏ అవశేషాలు అయితే మిగిలిపోయినాయో దానికి అనుకూలమైన రూపమే తర్వాత జన్మలో మనకి తయారవుతుంది. ఆత్మ యొక్క చైతన్యము అసంఖ్యాక రూపముల ద్వారా అసంఖ్యాక సంస్కారముల అనుభవం పొందుచుండును. ఈ ఆత్మ యొక్క చైతన్యం ఏదైతే ఉందో అది చాలా సంఖ్యలో, అంటే అసంఖ్యాకంగా, అంటే ఏదో 1, 2 అని కాదు, రూపాలు, లెక్కలేనన్ని రూపాలు వచ్చాయి మనకి. ఆ లెక్కలేనన్ని రూపాలతోని లెక్కలేనన్ని సంస్కారాలు పోగయ్యాయి. ఆ అనుభవాలన్నీ వాళ్ళలో ఉన్నాయన్నమాట. అది అందుకనే మనం ఇప్పుడు మనకి గురువులు ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళలోనే ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నట్టుగా భావం ఫీల్ అవుతారు. అందుకనే చీమకి హాని చేయరు. ఏది కనిపించినా, పాము కనిపించినా కూడా ఈ గురువులు ఎవరైనా కానీ ఆశ్రమాల్లో అడవిల్లా ఉంటాయి. పెద్ద పెద్ద ఆశ్రమాలు చూస్తే చెట్లతోని పొట్టులతోని అక్కడ పాము కనిపించినా పక్క నుంచి వెళ్ళిపోతుంటది. ఈయనేమి అండవు. ఎందుకంటే ఈ చైతన్యం ఇన్ని రూపాల్లో వచ్చిందే కదా. మనలో ఉన్న చైతన్యం ఇవన్నీ దాటుకునే వచ్చింది ఇప్పుడు మానవ రూపంలోకి. అలాంటప్పుడు నీకు దానికి భేదం లేదు, చైతన్యంగా ఒకటిగా ఉన్నాం అందరం అనే భావం ఉండటం వల్ల ఒక ప్రేమతత్వం ఉంటదే తప్ప వేరుగా చూడరు అనమాట ఏ ప్రాణిని కూడా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసంఖ్యాక రూపాలతో, ఎన్నో రూపాలతో మనం వచ్చాము. అన్ని రూపాల్లోని సంస్కారాన్ని అనుభవంలో పొందే ఉన్నాం అన్నమాట. ఈ సంస్కారముల గొలుసు ఒక జాతి యొక్క రూపము తరువాత మరి ఒక జాతి రూపముగా అనుభవం పొందుచు బాహ్యముగా అంతులేనట్లుగా కనబడును. ఈ సంస్కారముల గొలుసు ఎలా ఉంది? ఒక జాతి యొక్క రూపము తరువాత మరి ఒక జాతి రూపంగా అనుభవం పొందుతూ ఉంది. బాహ్యముగా అంతు లేనట్లుగా కనబడును. అది అంటే బాహ్యంగా చూసుకుంటే ఇవన్నీ ఎలాగా అనుకుంటాం, కానీ నిజానికి ఇక్కడ ఇప్పుడు మనలో చూడండి, కొన్ని యానిమల్స్కి కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పుకుంటాం. కుక్కకి విశ్వాసం ఎక్కువ అని కదా, అలా చెప్పుకుంటాం కదా. నక్క జిత్తులు వాడరా అంటాము, అలాగే గొడ్డు లాంటి వాడరా అంటాము. ఇలా కొన్ని మాటల్లో మనం చెప్పుకుంటాం. అవి మనలో ఇవన్నీ ఉంటాయి. పాముకి పగపట్టే గుణం ఉంటుంది, మనుషుల్లో కూడా ఉంటుంది కదా, పగపట్టే గుణం ఉంటుంది కదా. ఏదైనా ఒక చెడు జరిగిందంటే వదలరు వాళ్ళు అవతల వాళ్ళని. అది పగపట్టే గుణం, అది పట్టుదల అన్నమాట. అది మానవులకి ఉంది అంటే పాము జన్మలో సంపాదించిందే. అలాగే చెట్టు జన్మలు తీసుకున్నాం అనుకోండి, ఆ ఇచ్చే గుణం డెవలప్ అయ్యి ఉంటుంది. అలాగ మనలో ఎన్నో గుణాలు, లక్షణాలు అవన్నీ కూడా ఈ జన్మల్లో రూపాలు, జాతులు మారిపోతున్నా కూడా ఆ అన్ని రకాల జాతులకు సంబంధించినవి కూడా మనలో ఆ సంస్కారాలన్నీ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ నాకు చిన్న ఒక ఎగ్జాంపుల్ నా లైఫ్లో నేను చూసుకున్నది కూడా నేను చిన్న చెప్తాను మీకు. అంటే ఇవన్నీ అవసరమా అంటే అవసరం ఉన్నాయి అని చెప్పడానికి లేదు అనుకోవడానికి కాదు, ఊరికే తెలుసుకోవడం కోసం. నాకు ఎట్లా ఉండదంటే ఒక్కొక్కసారి మబ్బు వేసింది అనుకోండి, మేఘాలు వచ్చాయనుకోండి, మబ్బుగా ఉండేసరికి చాలా లోపల విపరీతమైన ఆనందం కలిగేదన్నమాట. కలిగి కిటికీలోంచి చూసేదాన్ని, ఎంత బాగుంది నేచర్ అని చెప్పేసి బయటికి వెళ్ళి గెంతాలనిపించేది. చాలా ఉత్సాహంగా ఉండేదన్నమాట. కొండలు అవి కనిపిస్తే, ఇక్కడ కైలాసగిరి కొండ కనిపిస్తూ ఉంటే ఇంకా నాకు మబ్బు వేయగానే మా ఆయన గారు ఇంట్లో ఉంటే అనేదాన్ని, కైలాసగిరి వెళ్ళిపోదామా, పైకి వెళ్దామా, పైకి చాలా బాగుంది ఈరోజు, ఎంత బాగుందో మబ్బుగా ఉంది అనేదాన్ని. అంత పిచ్చిగా ఉండేదన్నమాట. కారులో వెళ్తూ రోడ్డు మీద పక్కన మబ్బు వేసినప్పుడు పొలాలు అవి కానీ కనబడితే దిగి వాటిలోకి వెళ్ళి గెంతేయాలన్నంత ఆనందంగా అనిపించేది అనమాట. అది ఎన్నో సంవత్సరాలు ఉండేది. తర్వాత ఏమైందంటే ఒక 15 years బ్యాక్ ఒకసారి బెంగళూరు వెళ్తే ఒకరింటికి వెళ్ళాం. అక్కడ వాళ్ళ బాల్కనీలో నిల్చునేసరికి, అంటే బాగా క్లౌడ్స్ వచ్చాయి అనమాట, వర్షం పడేలాగా ఉంది. ఎంత బాగుందో అని బాల్కనీలోకి వెళ్ళి నిల్చున్నాను. నిల్చుంటే చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి. పక్కనే సపోటా తోట ఉందన్నమాట, వాళ్ళ గోడను ఆనుకుని ఉంది. ఎంత బాగుందో, అబ్బా నేచర్ ఎంత బాగుందే, మనం ఎందుకు ఇంట్లో కూర్చున్నాం, బయటకు వెళ్ళిపోతే బాగుండదు కదా అని చెప్పి అనుకుంటే రెయిన్బోస్ కనిపిస్తున్నాయి అన్నమాట బయట. పైగా చిన్న చినుకులు పడుతున్నాయి కదా. వాళ్ళ అమ్మాయితో అంటున్నాను, ఆ తోటలోకి వెళ్ళిపోదామా, మనం వెళ్దామా అంటే, అది లాక్ చేసేస్తున్నారా అంటే వెళ్ళడానికి, ఇది వరకైతే వెళ్ళే వాళ్ళం,
ఇప్పుడు లాక్ చేసి ఉంటుంది అని చెప్పింది అనమాట. అలా అంటూ అంటూ నాకు సడన్ గా స్ట్రైక్ అయింది ఏంటంటే, ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏంటిది అని ఒక్కసారి ఒక్క ట్యూబ్ లైట్ లాగా వెలిగింది అనమాట. వెలిగినప్పుడు అది అనుకోకుండా, నేనేం ఆలోచించకుండానే ఎట్లా వచ్చిందంటే, అది నెమలి యొక్క లక్షణం అనమాట అది అని నాకు వెంటనే స్ట్రైక్ అయింది అనమాట. అన్ని సంవత్సరాల తర్వాత సడన్ గా స్ట్రైక్ అయింది, అది నెమలికి ఉండే లక్షణం, నువ్వు ఒక జన్మలో నెమలిగా ఉన్నావు అని. టక్కనే అది తెలిసిన తర్వాత నిజమే కదా, ఓకే అయితే ఎప్పుడో నెమలిగా ఉన్నప్పుడు అది చూడండి, మేఘాలు రాగానే అది పురివిప్పి నాట్యం చేస్తుందని చెప్తారు. ఆ లక్షణం ఉండిపోయింది అనమాట నాకు. ఆ లక్షణం ఎప్పటి వరకు ఉంది, ఆ రోజు గుర్తించిన వరకు ఉంది. అప్పటికి 15 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను నేను అది. కానీ ఆ రోజు ఎందుకుందో గుర్తించాక ఇంకా ఆ తర్వాత ఆ లక్షణం పోయిందండి నా లోపల నుంచి, ఇంక మరలేదు. అలాగ చాలా తెలిసాయి నాకు. అట్లాగా పాత జన్మది లింక్ అయ్యి మనం ప్రవర్తన అంతా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే మనం గుర్తించేస్తామో, ఓ ఫలానా జన్మలో వాళ్ళు నాకు ఇంత దగ్గరగా ఉన్నారు, అందుకనే నాకు వాళ్ళంటే ఇష్టము అని ఈ జన్మలో మనం గుర్తించేస్తే వాళ్ళతో ఉన్న ఆ ఎగస్ట్రా ఏదైతే ఇష్టం ఉందో అది పోయి సహజంగా అయిపోతాం. అట్లాంటివి చాలా విషయాలు తెలిసాయి అనమాట. అందుకనే కర్మ సిద్ధాంతం ఎంతో చక్కగా మనకి అర్థమైపోతుంది అనమాట. అట్లా తెలియడం వల్ల ఈ రద్దు అయిపోతూ ఉంటాయి సంస్కారాలు. అప్పుడు మనకి ఏటవుతుంది, ఇది రియలైజ్ అయిపోతే కొత్త సంస్కారాలు ఏర్పడకుండా కూడా చూసుకోవడం వస్తుంది. తెలియనప్పుడు అట్లాగే జన్మలు పెరిగిపోతూ ఉంటాయి, సంస్కారాలు పెరిగిపోతూ ఉంటాయి, రద్దు అవ్వదు. ఎప్పుడైతే ఇది రద్దు అవుతూ ఉన్నదో మనకి గుర్తిస్తాం, జ్ఞానం వస్తుంది కదా ఇక్కడ. ఈ జ్ఞానంతో వలన మనం అది రద్దు చేసుకోవడం వచ్చింది. ఇప్పుడు ఈ క్రమం మనం విన్నాం ఈరోజు. వింటే ఓహో మన లక్షణాలు అందుకేనా ఇట్లా ఉన్నాయి లోపలని మనకి స్ట్రైక్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అనమాట. లోపల అవ్వంగానే ఆ లక్షణం మనం అది సంస్కారం రద్దు అయిపోద్ది, ఇంకా మరి క్యారీ అవ్వదు. అట్లా చాలా విషయాలు చాలాసార్లు గుర్తించటం, అది రద్దు అయిపోవటం, అప్పుడు సహజంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఎన్నో విషయాలు జరిగాయి అన్నమాట. అవన్నీ మనం అందరి లైఫ్లో వస్తూనే ఉంటాయి, కానీ ఏంటో తెలియని స్థితిలో ఉండిపోతాం. కానీ ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఆ జ్ఞానంతో దాన్ని గుర్తిస్తే అది మరి రద్దు అయిపోద్ది, ఇంకా కొత్త సంస్కారం కూడా ఏర్పడకుండా జీవించడం వస్తుంది మనకి. అప్పుడే మనకు ముక్తి మోక్షం రాగలదు. లేకపోతే ఇంక అలా పెరుగుతూనే ఉంటాయి, సంస్కారాలు రద్దు అవుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. అట్లాగా రొటీన్ అయిపోద్ది అన్నమాట. గత రూపం యొక్క అవశేషములైన సంస్కారముల వలననే ప్రస్తుత రూపం తయారగును. ఈ ప్రస్తుత రూపము ద్వారా గత రూపము యొక్క సంస్కారములు ఖర్చు అగుచుండును. అది ఇక్కడ మనకి పాత సంస్కారాలు రద్దు అయిపోతూ ఉన్నాయి, కొత్త సంస్కారాలు మళ్ళీ మిగిలితే ఇంకా కొత్తగా మళ్ళీ జన్మ తీసుకోవడం జరుగుతుంది. భగవంతుడు తన దివ్య స్వప్నములో ఎవరమ్మా చెప్పండి. ఒకసారి అంటే మీరు ఇప్పుడు అనౌన్స్ చేసి అంటే చెప్పారు కదా కొత్త జన్మ సంస్కారాలు ఎలా ఉంటాయని, దాని మీద నాకు ఒక చిన్న డౌట్ ఉంది, చెప్పొచ్చా, అడగచ్చా? అడగండి అమ్మా. అంటే ఇప్పుడు ఎక్కువ కోపంగా ఉన్నారనుకోండి, అది దేనికి సంబంధించి ఉంటుంది అంటారు? ఈ అసహజమైన లక్షణాలన్నీ మనకి జన్మ జన్మల్లో వచ్చేస్తాయి. క్రూర మృగాలుగా వచ్చాం మనం కదా, ఈ జన్మల్లో అది ఇంకా సాత్వికం వైపుకి నడవలేదు మన లైను. అర్థమైందమ్మా? సాత్వికంగా ప్రాక్టీస్ చేసి ఆ కోపాన్ని జయించేస్తే ఇంక మరి అది ఉండదు. అంటే కోపం ఎక్కువ అన్నిటికీ కోపం వస్తుంది అని అనుకోండి, అది అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అది దేంతో మనం కానీ మనకి ఐడియా వస్తే దాన్ని అవాయిడ్ చేసి కలుస్తాం కదా, అది పోతుంది కదా. అందుకని ఇప్పుడు దేనితో మీకు తెలియకపోయినా కోపం అనేది ఎన్నో జన్మల నుంచి ఉండిపోయింది మీ లోపల. అంటే ఎక్కడో శత్రుత్వం దగ్గర శత్రువు అనే భావంతో ఉండిపోయారు కదా. ఇప్పుడు ఏంటి అర్థమవుతుంది మనకి, ఏ శత్రువు ఊరికినే మనకు రారు. మనం ఒకసారి వాడిని ఏడిపిస్తే వాడు మనల్ని ఇంకోసారి ఏడిపిస్తున్నాడు అని అర్థమైపోతుంది కదా. అప్పుడు ఎవరి మీద కోపం ఉంటుంది? ఇంకా వాడి కోపానికి కారణం ఎవరు? నేను కింద జన్మలో వాడిని ఏడిపించాను, వాడు ఎంతో మంచివాడే, నేను వాడిని మోసం చేయడం వల్ల వాడికి కోపం పెరిగింది. ఆ కోపం రివెంజ్ తీసుకోవడానికి మళ్ళీ జన్మలో నన్ను ఏడిపించాడు. అప్పుడు రద్దు అయిపోవాలి. జ్ఞానం లేదు కదా రద్దు చేసుకోవడానికి మనకి, అందుకని అది కంటిన్యూ అయిపోతుంది.
అలా అనాలిసిస్ చేయమంటారు. అందుకని జ్ఞానం అవసరం అని అందుకే చెప్పేది. జ్ఞానం లేకపోతే ఎన్ని సార్లు పుట్టినా కూడా అది రద్దవదు. ఎందుకు జ్ఞాన మార్గం అన్నిటికంటే గొప్పదని చెప్తున్నామంటే, ఈ జ్ఞానం లేకపోతే ఇంక పుడుతూనే ఉంటారు, మళ్ళీ కోపం పెంచుకొని మళ్ళీ ఇంకోసారి మీరు వెళ్ళే వాడిని తిడతారు, ఆ జన్మ పూర్తవుతుంది, మళ్ళీ ఆడేమో మళ్ళీ వచ్చి మిమ్మల్ని తిడతాడు, ఇంకెన్నిసార్లు అలా రొటీన్ అవుతూనే ఉంటది. కానీ జ్ఞానం వచ్చింది అనుకోండి, ఏం చెప్తారు గురువు? నిన్ను తిట్టిన వాడిని కూడా ప్రేమించు అంటాడు. జీసస్ ఏం చెప్తాడు? నీ శత్రువుని కూడా ప్రేమించు అంటాడు. శత్రువుని ప్రేమించడం ఎంత కష్టం అండి అసలు. కానీ చెప్పారు కనుక అది సాధించాలి కదా. ఇప్పుడు వరకు తెలియలేదు, మనకి తెలియక ఎన్నో జన్మలు ఎత్తేసాం. ఇప్పుడు విన్నాము. నేను అది ఆ శత్రువుని ప్రేమించు అనేది పట్టుకుని 25 ఏళ్ళైంది. అయినప్పుడు శత్రువుని క్షమించగలిగే వరకు వచ్చిదాన్ని, కానీ ప్రేమించాలి శత్రువుని. అప్పుడు ప్రాక్టీస్ పెట్టుకున్నాను. ఒక్క దగ్గర ఎవరో ఒకరైనా ఉంటారు శత్రువు, ఇంట్లో వాళ్ళే అవ్వచ్చు, అది మోస్ట్లీ. అయితే వాళ్ళని ప్రేమించడం ఎంత కష్టమో తెలిసేది, కానీ ఇంకా అక్కడ నేను వదలలేదు అది. ఎందుకంటే మనం నేర్చుకున్నది ఎందుకు, మనం ఇంప్లిమెంట్ చేయాలి కదా. అది ప్రేమించడానికి ప్రయత్నం చేసి 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 వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకొని, మీ వల్లనే నేను సాధనలోకి వచ్చాను, మీ వల్లనే మీ మనసు విరిగిపోయి సాధన మొదలు పెట్టాను, మీ వల్లనే నాకు ఇంత జ్ఞానం వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్ అని లోపల అనుకుంటూ ఆ శత్రువునే నేను ప్రేమించడం మొదలుపెట్టా. అక్కడ రద్దయిపోకపోతే మళ్ళీ అదే శత్రువు, మళ్ళీ మన ఇద్దరం కలిసి మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి. ఎందుకు? కంప్లీట్ చేస్తే ఒక పని అయిపోద్ది కదా. హోంవర్క్ ఎక్కువ పెంచుకోకుండా ఎప్పటికప్పుడు చేసేసుకుంటే సరిపోద్ది కదా. అదనమాట. ఇప్పుడు కోపం ఉంది, ఎందుకుంది? జ్ఞానం లేదు అక్కడ. ఎందుకు కోపం వచ్చింది? ఆ కోపం ఎప్పుడో వచ్చింది, ఇప్పుడుది కాదు. అది ఇప్పుడు రద్దు చేసుకోవడానికి జ్ఞానం, సరి అయిన జ్ఞానం ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడో డెవలప్ అయిపోయింది, అది డెవలప్ అయిపోయింది. పోవాలంటే ఇప్పుడే. ఇంకా మనకి బాబా వారు ఏం చెప్తున్నారు? ప్రేమ స్వరూపులారా అని పిలుస్తున్నారు మనల్ని. మరి ఎన్ని వందల సార్లు విన్నాం, అది ఎన్ని వందల సార్లు మనం కూడా అనుకుంటున్నాము. మరి ఎందుకు మార్పు రావట్లేదు? మన ఆలోచన మార్చుకోవట్లేదు. నాకు వీళ్ళు తప్పు చేశారు, అన్యాయం చేశారు అనేది పడిపోయింది. ఆ అన్యాయం ఇప్పుడు నాకు జరిగింది అంటే వాళ్ళకి ఎప్పుడో రుణపడి ఉంటేనే అది అవుతుంది. ఒక బియ్యం గింజ కూడా ఒక్కరిదొకరు తినలేరట. ఒక్క బియ్యం గింజ తినలేకపోతే మనం ఏంటనుకుంటాం? అరే నాకు అన్యాయం జరిగిందే, నా ఆస్తి వాడు కొట్టేసాడే సగం, లేదంటే నాకు ఇవ్వాల్సిన సరిగ్గా ఇవ్వలేదే, నాకు మర్యాద సరిగ్గా ఇవ్వలేదు, ఏదో ఉంటూనే ఉంటుంది. అందరికీ ఉంటుంది, ఇది ఎవరికీ లేకుండా ఉండదు. అది జ్ఞానం లేనప్పుడు దాన్ని బాధపడుతూ ఉన్నాము. జ్ఞానం వచ్చాక దాన్ని ఆలోచించడం మొదలుపెట్టాం. ఏంటయ్యి ఉంటుంది, ఇది ఏంటయ్యి ఉంటుంది, అసలు న్యాయం కాదు కదా అనుకుంటాం. కానీ అలాంటివి ఏవి వచ్చినా కూడా ఈశ్వరుడే కదా నడిపిస్తున్నాడు. ఆయనకి తెలుసు కదా, ఆయన పక్షపాతం చూపించడు కదా, ఎవరిది వాళ్ళకే పంచిచ్చేస్తాడు. నీకున్న కుప్ప ఏదైతే ఉందో, ఒక పుణ్యమే అవ్వచ్చు, పాపమే అవ్వచ్చు, నీ కుప్పలోంచి నువ్వు పుట్టి కిందకి వచ్చేటప్పుడు ఆ నీ కుప్పలోంచి గుప్పుడు తీసుకొచ్చి నీకు ఇస్తాడట. పాపం పుణ్యం కూడా. మరి పాపం మనకు చాలా తక్కువ ఉందనే చెప్పాలి. ఎందుకంటే మనం అనుభవిస్తున్నదంతా పుణ్యమే. తింటున్నాము, హాయిగా నిద్రపోతున్నాము, బట్ట కట్టుకుంటున్నాము, వెహికల్ నడుపుతున్నాము, ఏసీలు వేసుకొని పడుకుంటున్నాము, ఇవన్నీ పుణ్యాలే కదమ్మా. పాపం అంటే ఎప్పుడు వస్తుంది? 10 ఏళ్ళకి ఒకసారో 5 ఏళ్ళకి ఒకసారో ఏదో కష్టం వస్తుంది, అంతే కదా. మిగిలినంతా పుణ్యమే. సో నేను ఎందుకు తప్పు చేశాను అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం మంచిగా ఉన్నాం కనుక. కానీ ఈ మంచితనం వెనకాతల ఎన్నో చెడులు కూడా ఉంటాయి, వాటిలోంచే మంచి వస్తుంది. అందుకని అన్నీ కలిపే ఉంటాయి. ఇప్పుడు మనం విశ్వామిత్రుడి గురించి విన్నాము, దుర్వాస మహాముని గురించి విన్నాము. తపస్సులు చేశారు వాళ్ళు, కానీ కోపం ఉన్నట్టే చెప్తారు. అంటే కోపాన్ని జయించలేదనే కదా అర్థం. మరి అంత తపస్సు చేశారు, వాళ్ళకే కోపం ఉంది కదా. సో తప్పకుండా కోపాన్ని తగ్గించుకునే జన్మ అంటూ ఉంటుంది మళ్ళీ వాళ్ళకి, తప్పకుండా ఉంటుంది. అదనమాట. వాళ్ళు మళ్ళీ వచ్చి అప్పుడు ఎలాంటి వాళ్ళు వస్తారు? అప్పుడు ఎలా వస్తుంది వాళ్ళ జన్మ అంటే, వాళ్ళని శుభ్రంగా అవమానించేలాగా. అక్కడ కోపం పోవాలంతే.
అంత ప్రకృతి ఏం చేస్తుందంటే దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ వేసేస్తూ ఉంటది అనమాట. వాళ్ళకి సహనం రావాలి, కోపం పోవాలి, లేదు నేను చాలా గ్రేట్ అని అహం ఉందనుకోండి, అది పోవాలన్నా అందరూ అవమానించేలాంటి పరిస్థితిలోనే ఒక జన్మ వస్తుంది అనమాట. అందుకని అది పోగొట్టుకోవటానికే తెచ్చుకున్నాడు. అది తక్కువ కాదు, ఇది ఎక్కువ కాదు. మనం మంచిగా జీవితం ఉంటే లేదో చాలా గొప్ప వాళ్ళను, చెడుగా అనుభవిస్తున్నారంటే లేదో తక్కువ అని మనం ఎప్పుడూ అనుకోవడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు హోంవర్క్ కంప్లీట్ చేసుకోవడానికి ఈ జన్మ వచ్చింది. వాళ్ళ హోంవర్క్ ఈసారికి నేనేం చేయను, ఎంజాయ్ చేసి వెళ్ళిపోతానని ఆలోచారు. అలాగని వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డోళ్ళు కాదు. వాళ్ళు ఆల్రెడీ కింద జన్మలో కొద్దిగా ఎక్కువ కష్టాలు పడి ఇప్పుడు వచ్చి ఉండొచ్చు, లేదు అంటే ఈ జన్మ రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ లైఫ్ మళ్ళీ అవన్నీ అనిపిస్తానులే అని హోంవర్క్ పోస్ట్ పోన్ చేసుకునైనా వచ్చి ఉండొచ్చు. అంతే తప్ప వాళ్ళు చాలా గొప్పోళ్ళు అని వాళ్ళ దగ్గర మనం ఇన్సల్ట్ ఫీల్ అయ్యేది ఏమీ లేదు ఇక్కడ. అర్థమైందండి? మనం డాక్టర్ మెడిసిన్ చదవాలి పిల్లడంటే వాడు రాత్రి పగలు పాపం అన్ని వదులుకొని చదువుతూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు. నాకేం లేదు, మా నాన్న సంపాదించాడు, కూర్చొని తింటాను, ఏదో నామకాన్ని కొద్ది చదువుకుంటాను అనుకున్నాడు. సినిమాలకి, షికార్లకి, పిక్నిక్లకి ఫ్రెండ్స్తో జల్సాలు చేస్తూ ఆడుంటాడు. ఇద్దరు ఫ్రెండ్సే. ఎవరు అదృష్టవంతులు అంటే ఏమైనా చెప్పగలమా మనం? అది. సో వాడు అనుకున్నాడు, ఆడు అలా బ్రతుకుతున్నాడు, వీడు ఇలా అనుకున్నాడు, ఇలా బ్రతుకుతున్నాడు. అంతే. మనం అంతే. హోంవర్క్ కంప్లీట్ చేసుకొని దిగిపోయారనుకోండి కిందకి, హోంవర్క్ ఎలా కంప్లీట్ అవుతుందో భగవంతుడు దానికి తగిన స్టోరీని మీకు క్రియేట్ చేసి పంపిస్తాడు. అంతే. అక్కడ మీరు ఏంటనుకోవాలంటే నేను ఏదైతే తగ్గించుకోవాలనుకుంటున్నానో దానికి వ్యతిరేకమైనవి ఎదురవుతూ ఉన్నాయి, అవి నేను రద్దు చేసేసుకుంటాను. ఎంత కోపం వస్తుంటే అంతా నేను ప్రేమ స్వరూపులుగా వాళ్ళని ప్రేమిస్తాను అనేలాగా పెట్టుకుంటే, వాళ్ళలో భగవంతుని చూస్తే ఇది రద్దు అవ్వడం మొదలవుతుంది. ఒక్క రోజులో ఏది అయిపోదు, ఒక సంవత్సరంలో కూడా అవ్వదు, చాలా సంవత్సరాలు పడుతుందమ్మా. పట్టినా పర్లేదు కదా, హోంవర్క్ మొదలు పెట్టాం కదా, అది పూర్తి అయిపోద్ది ఎప్పుడైనా కానీ. అది. అందుకని ఏదొచ్చినా మనం అది రద్దు అవ్వాలంటే అందుకనే గురువును ప్రార్థించడం. ఎందుకంటే మనం ఎంత చేస్తున్నా కూడా మన శక్తి సరిపోదమ్మా. అప్పుడు మనకి ఏ గురువు అయితే ఇష్టమో, మనకి ఏ భగవంతుడైతే ఇష్టమో, ఆ ధ్యానంలో కూర్చునేటప్పుడు ఒక్కసారి ప్రార్థన చేసుకొని, నాలో ఉన్నది ఇది నన్ను దాటించు తండ్రి, నాకు చేత కావట్లేదు, నా ప్రయత్నంతో నేను చేయలేకపోతున్నాను, నేను నీకు సరెండర్ అయిపోతున్నాను, నువ్వే నాలో ఉండి నన్ను ఇది దాటించు. దాటేందుకు తగిన ధైర్యాన్ని ఇవ్వు, తగిన శక్తినివ్వు, అంతవరకే అడగాలి మనం. నాకు ఇది వద్దు, నాకు ఇలా మార్చి అని కోరుకుంటే ఏం అవ్వదు. శక్తిని ధైర్యాన్ని అడగాలి. ధైర్యం ఉండాలి కదా, మధ్యలో డల్ అయిపోతూ ఉంటాం కదా, ఆ డల్ అవ్వకూడదంటే ఆ శక్తిని ధైర్యాన్ని ఇవ్వాల్సిందే. తప్పకుండా ఇస్తారు వాళ్ళు, మనల్ని వదలరు. అంటే మన పిల్లడికి ఏదో చెయ్యాలని ఉంది, మెడిసిన్ చదువుతాను అంటాడు, ఓపిక లేదు. తల్లి దగ్గరికి వచ్చి కూర్చొని బాధపడుతుంటే తల్లి ఏం చేస్తుంది? నువ్వు చదవడం మానిలే అందు, నాన్న నేనున్నాను కదా నీకెందుకు అని చెప్పి హార్లిక్స్ కల్పిస్తుంటది మధ్య మధ్యలో. ఏంటి కొద్దిగా వేడివేడిగా కాఫీ తాగమ్మా, మళ్ళీ ఫ్రెష్గా తయారవుతావు, నేనున్నాను కదా నాన్న నీకెందుకు, గట్టిగా కష్టపడి చదివితే నేను నీకు సపోర్ట్ ఉన్నాను కదా అని ధైర్యం ఇస్తుంది. బలం రావడానికి కాస్త హార్లిక్స్ అని బూస్ట్ అని కల్పిస్తుంటది. అంతే కదా. అంతే తప్ప వెళ్ళి ఈవిడ ఎగ్జామ్ రాయదు, నువ్వు ఎగ్జామ్ రాయకు అని కూడా చెప్పదు. వాడు ఎగ్జామ్ వాడే రాయాలి, వాడే కష్టపడాలి, వాడే చదవాలి, వాడే రాసి పాస్ అవ్వాలి. తల్లికి ఎంత ప్రేమ ఉన్నా ఆవిడేం చేయలేదు, అది తీయడానికి అవ్వదు కదా. అలాగే భగవంతుడు ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నా మన పని మనమే చేసుకునేలా చేస్తాడనమాట. అందుకని ధైర్యాన్ని ఇచ్చి శక్తినిచ్చి ముందుకు నడిపిస్తారు. అందుకే మనం గురువులను పట్టుకున్నది కూడా అందుకే. పిల్లాడు తల్లిని పట్టుకొని వదలకుండా ఎలాగైతే ధైర్యం వచ్చి తన కాళ్ళ మీద తను నిలబడే వరకు తల్లిదండ్రులను వదలకుండా ఉంటాడో, అట్లాగే మనం ఒక గురువుని గారిని పట్టుకున్నామంటే మనకు ఆ ధైర్యమే. ఆయన ఎక్కడున్నా కూడా నన్ను ముందుకు నడిపిస్తాడు, ఆయనే చూసుకుంటాడు అనే ఒక ధైర్యం, ఒక ధీమా. అందుకనే శరణాగతి భావంతో ఉండడం. అప్పుడే మనం
ఆ చైతన్య రూపంలో ఎన్నో లోపాలు మనకి దాటని ఉంటే ఆయన దాటించాల్సిందే తప్ప మనం దాటలేము. చిన్న గుంట ఉందనుకోండి, దాటేటప్పుడు పిల్లాడు భయపడి అక్కడ ఆగిపోతాడు. తల్లి ఏం చేస్తుంది, చూడు నాన్న నేను ఎలా దాటాను అని ఆయన దాటేసి అటుపక్క నుంచి చెయ్యి అందిస్తుంది. చాలా ఈజీ అమ్మా, ఇలా దాటేసి అని దాటిస్తే వీడు దాటేస్తాడు భయపడి లేకుండా. అట్లాగే మనకి సూక్ష్మ రూపంలో మనకి అలాంటి హెల్ప్ జరుగుతూ ఉంటుంది. మనకి మనం ఎవరినైతే ఉన్నామో ఆ నమ్ముకున్న వాళ్ళు మనకు అలాంటి హెల్పే చేస్తారు. అందులో మీకు వందల కొలది ఉన్నాయి అలాంటివి అనుభవాలు. సో చక్కగా ధైర్యంగా ముందుకు నడుద్దాం అందరం, ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ. ఈ జ్ఞానం మనం వెంటనే ఈరోజు నేను విన్న దానిలో నేను ఏం తీసుకున్నాను అని వెంటనే డైరీలో రాసుకుని 1, 2, 4 పాయింట్స్ మీకు గుర్తున్నవి రాసుకుని అది అప్లై చేస్తున్నానా లేదా ఈ క్షణం నుండి అని పెట్టుకుంటే తప్పకుండా ఒక 1 year అయ్యేసరికి మనకి చాలా మార్పు వస్తుంది. ఈ 1 year కూడా ఈ పాయింట్స్ ఏ రోజు మర్చిపోకూడదు. అదే అది అలా పెట్టుకుంటే మనకు రిజల్ట్ కనిపిస్తుందమ్మా. అప్పుడు నెక్స్ట్ లెవెల్లో మనం ఇది ఎప్పుడైతే సాధనలో పెట్టామో ఇక్కడ ఇది దాటేస్తూ ఉండగా ఇంకోటి అందించేస్తూ ఉంటారు వెంటనే, వాట్ నెక్స్ట్ అనేది. అందుకని ఆ ప్రాసెస్లో మనం ఉన్నాం కనుక మనకేం భయం లేదు, చక్కగా నడుద్దాం అందరం కలిసి. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నా, బాహ్యంగా ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నా, మనం ఒకరు అడిగేవారుగా ఒకరు చెప్పేవారుగా కనిపిస్తున్నా, ఒకటి ప్రశ్నగా ఒకటి సమాధానంగా కనిపిస్తున్నా, అంతా నడిపించే చైతన్యం అంతా గురు చైతన్యమే. అందువలన మనం హాయిగా ధైర్యంగా ముందుకు వెళ్దాము, చక్కగా ముందుకు నడుద్దాము. మనందరికీ కూడా ఆ గురువే చక్కగా నడిపిస్తారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.